వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. రాజకీయ పదవి లేదు, అయినా వీణవంక ప్రజలకు నేనున్నాను అంటున్నారు పాడి ఉదయనందన్ రెడ్డి. స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి వారసునిగా ఆయనిచ్చిన స్ఫూర్తితో నిత్యం వీణవంక గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. ఉదయనందన్ రెడ్డి సేవా కార్యక్రమాలను చూసి ఆయన్ను ఇప్పటికే పలు పార్టీలు రాజకీయాల్లోకి ఆహ్వానించాయి. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. దాన్ని పొల్లుపోకుండా పాటిస్తున్నారు పాడి ఉదయనందన్ రెడ్డి. ఆయనే యుప్ టీవీ సీఈఓ కూడా. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన ఉదయనందన్ రెడ్డి తాత స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డిది ఓ రైతు కుటుంబం. సుధాకర్ రెడ్డికి 4 కుమారులు: కృష్ణారెడ్డి, రాజురెడ్డి, జితేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి ఓ లెజెండ్గా పేరు సంపాదించారు. సుధాకర్ రెడ్డి దగ్గర మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, అనేక మంది ప్రముఖులు సలహాలు తీసుకుంటూ ఉంటారు. అప్పట్లో తమ గ్రామం అభివృద్ధి చెందాలని పాడి సుధాకర్ రెడ్డి పట్టుదలతో వీణవంకలో విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించడంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడ్డాడనేది సజీవ సత్యం. అప్పుడు కేశపట్నం వీణవంక సరిహద్దులో కల్వల ప్రాజెక్టు కోసం ప్రధాన పాత్ర పోషించారు. 1954లోనే వీణవంకలో పాఠశాలను, వైద్యశాలను, ఆ తరువాత శిశుమందిర్, పశు వైద్యశాల, టెలిఫోన్, టెలిగ్రామ్ వ్యవస్థలను సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు. వీణవంక గ్రామానికి విద్యుత్తు, జమ్మికుంటకు రోడ్డు విషయంలో ఎనలేని కృషి చేశారు. పోలీస్ స్టేషన్కు, వీణవంక వాగుపై రోడ్డు నిర్మాణానికి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి, సమ్మక్క సారలమ్మ జాతరకు భూములను ఇచ్చిన ఘనత ఉదయనందన్ రెడ్డి ఫ్యామిలీకి ఉందని సజీవ సాక్ష్యాలు చెబుతున్నాయి. ఇక పాడి సుధాకర్ రెడ్డి కుమారులు కృష్ణారెడ్డి, రాజరెడ్డిలు అప్పటి జంట నగరాలకు చెందిన ఆర్ఎస్ఎస్ శిక్షకుడు నారాయణ దత్తు దగ్గర శిక్షణ పొందారు. కృష్ణారెడ్డి కూడా తండ్రి సుధాకర్ బాట పట్టారు. వీణవంకలో 4 సార్లు ఏకగ్రీవంగా కృష్ణారెడ్డి సర్పంచ్గా చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారు. జితేందర్ రెడ్డి, లీలావతి దంపతులకు 1972 ఫిబ్రవరి 25న ఉదయనందన్ రెడ్డి జన్మించారు. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ చదువు వరకు ఆర్ఎస్ఎస్ శాఖలోనూ ఏబీవీపీలో ఉదయనందన్ రెడ్డి పనిచేశారు. ఉదయనందన్ రెడ్డి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్తో ఉన్నత చదువులు చదివి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కళాశాల అయిన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. ఉదయనందన్ రెడ్డి సీమెన్స్లో చిన్న ఇంజనీర్గా మొదలుపెట్టి అదే సీమెన్స్లోని సంస్థలో ఎంతో గొప్ప స్థానానికి ఎదిగారు. అలాగే నోటెల్కు డైరెక్టర్గా పనిచేశారు. ఆయన దేశంలోని ఓటీటీ వీడియో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తానేమిటో నిరూపించుకున్న మార్గదర్శకుడు. ఒక వ్యవస్థాపకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. పాడి ఉదయనందన్ రెడ్డి బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. ప్రపంచంలోనే సాంకేతిక అనుభవం కలిగిన విజయవంతమైన ఓటీటీ వ్యవస్థాపకుడు ఉదయనందన్ రెడ్డి. ప్రపంచం నలుమూలల్లో ఉన్న తెలుగువారి నంబర్ 1 చాయిస్ యుప్ టీవీ. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎప్పటికప్పుడు ప్రసారాలు చేయడంలో యుప్ టీవీకి మంచి ఆదరణ లభించింది. తన గ్రామం వీణవంకలో ఎంతో కొంత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆధునిక గ్రామదర్శిని ద్వారా యువతకు 2008 నుంచి 15 ఏళ్లుగా వేలాది నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కల్పించడంతో పాటు మహిళా సాధికారత వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఉదయనందన్. ప్రస్తుతం 200 మంది నిరుపేద విద్యార్థులకు నెల ప్రతి ఒక్కరికి 1000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఐఐటి, నీట్ లాంటి శిక్షణ కూడా అందిస్తున్నారు. త్వరలో ప్రతి మండలంలో డిజిటల్ బోర్డులు కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. తన స్వగ్రామమైన వీణవంక గ్రామ అభివృద్ధికి తన వంతు సాయం చేయాలనే పట్టుదలతో తాత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాలకు, వైద్యశాలకు అయ్యే ఖర్చులు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ధూప దీప నైవేద్యాలు, అర్చకుడికి సిబ్బందికి జీతాలు ఇవ్వడం, ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా సొంత ఖర్చులతో ఉదయనందన్ రెడ్డి చేస్తున్నారు. అదేవిధంగా 1980 నుంచి వీణవంక గ్రామంలో తన 4.5 ఎకరాల స్వస్థలంలో సమ్మక్క సారలమ్మ జాతరను సొంత ఖర్చులతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయనందన్ రెడ్డి. అదేవిధంగా వీణవంక నుంచి హైదరాబాద్కు బస్ సౌకర్యం కల్పించడంలో ఉదయనందన్ రెడ్డి పాత్ర ఉందని గర్వంగా చెప్పవచ్చు. ఇవే కాకుండా గ్రామ పంచాయతీ కంటే ఎక్కువగా ఖర్చు చేస్తూ తన వంతుగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. కేవలం వీణవంక మాత్రమే కాకుండా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తమ సంస్థల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఉదయనందన్ రెడ్డి.
ఇక ఉదయ్ నందన్ రెడ్డి తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరపున ప్రచారంలోనూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేశారు. హుజూరాబాద్ ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వచ్చానని ఆయన ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. వీణవంక గ్రామానికి లోకల్ నేతల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అభివృద్ధి చేసిన ఉదయ్ నందన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఇంకెంత ప్రజాసేవ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు కూడా ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక తెలంగాణలో సాధారణ ఎన్నికలు పూర్తవడంతో అన్ని పార్టీలు పార్లమెంటు ఎన్నికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి రిమార్కు లేని ఒక క్లీన్ అభ్యర్థిని పోటీకి దింపాలని బీజేపీ భావిస్తుంది. అయితే ఎంపీ సీటు కొత్త వ్యక్తికి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఆ వ్యక్తి పేరు ప్రజల్లో బాగా తెలిసుండాలి. అందులోనూ చదువుకున్నవారు, ఉద్యోగ కల్పన చేయగలిగిన వారు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించగలిగే వ్యక్తి అయి ఉండాలి. ఇక సమస్యల పోరాటం చేస్తూ కుల సామాజిక వర్గం కూడా మెరుగ్గా ఉన్నవారే ఆ స్థానానికి అర్హులు. ఇటు ప్రజలతో అటు కేంద్రంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయగలగాలి. అన్నిటికీ మించి ప్రజలకు ఏమి అవసరమో తెలుసుకొని వారితో మమేకమై ఉండాలి. ఓ మంచి వ్యక్తికి ఎంపీ సీట్ ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నుంచి గెలవగలమని బీజేపీ భావిస్తోంది. అయితే అలాంటి అన్ని క్వాలిటీస్ పాడి ఉదయ్ నందన్ రెడ్డిలో ఉండడం గమనార్హం. దీంతో ఈసారి ఎంపీ టికెట్ ఆయనకే ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కరీంనగర్లో రెడ్డి సామాజిక వర్గం 1,30,000 ఓట్లు ఉండడం, మరోవైపు ఒక్కసారి కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి పార్టీకి ప్రాతినిధ్యం వహించలేదన్న అసంతృప్తితో ఉన్నారు అక్కడి ప్రజలు. పాడి సుధాకర్ రెడ్డి 3 తరాల సేవలు అంతా ఇంతా కాదు. వీరవంకలో 3 తరాల ప్రజలు మరచిపోలేని అభివృద్ధిని చూస్తున్నారని చెప్పొచ్చు. తాత సుధాకర్ రెడ్డి కంటే ఉదయ్ నందన్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. 10 సంవత్సరాలు ఢిల్లీలో నివసించిన నేపథ్యంతో ప్రముఖులతో పరిచయాలు కూడా ఉన్నాయి. అయితే అటు కేంద్రానికి, కేంద్రం నుంచి కరీంనగర్కి నిధులు సమకూర్చగల సత్తా ఉన్న వ్యక్తిని ఇక్కడి నుంచి బీజేపీ బరిలోకి దింపే యోచనలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో అనేక రాజకీయ పార్టీలు ఆయనపై దృష్టి పెట్టాయి. ఇలాంటి పారిశ్రామిక వ్యక్తులు, యువతను ఎంకరేజ్ చేసే వ్యక్తులను అన్ని పార్టీలు తమతో జాయిన్ అవ్వాలని ఆహ్వానిస్తున్నాయి. కానీ ఆయన వాటిపై మొగ్గు చూపట్లేదు. ఆర్ఎస్ఎస్ భావాచారాలు కలిగినటువంటి వ్యక్తి బీజేపీ తరపున కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం కోసం పోటీ చేస్తే కరీంనగర్ మరో పూణే, నోయిడా లాగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.